ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ ఎంట్రీతో ప్రపంచంలో పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. అన్నింటా ఏఐ వినియోగం పెరిగిపోతోంది. ఇది నేరుగా ఉద్యోగులపైన ప్రభావం చూపుతుందని చెప్పొచ్చు. ఏఐ రాకతో చిన్న కంపెనీల నుంచి మొదలుకొని దిగ్గజ టెక్ సంస్థల వరకు అన్ని తమ కార్యకలాపాల్లో ఏఐని భాగం చేస్తూ మానవ వనరుల్ని క్రమంగా తగ్గించుకుంటున్నాయి. దీంతో పెద్ద సంఖ్యలో జనం ఉద్యోగాలు కోల్పోతున్నారు. ఇది టెక్ రంగంలోనే ఎక్కువగా కనిపిస్తోందని చెప్పొచ్చు. ముఖ్యంగా కంపెనీలు తమ కార్యనిర్వహణ ఖర్చుల్ని తగ్గించుకునేందుకు, సామర్థ్యం పెంచుకునేందుకు ఏఐ మీద ఆధారపడుతున్నాయి. ఆటోమేషన్ వైపు మొగ్గు చూపుతూ ఏమాత్రం కాస్త నైపుణ్యాలు తక్కువగా ఉన్నా ఉద్యోగుల్ని ఉన్నట్లుండి లే ఆఫ్స్ విధిస్తున్నాయి. 2023 నుంచి ఈ లే ఆఫ్స్ పరంపర మొదలైంది. 2025 సంవత్సరంలో కూడా ప్రపంచవ్యాప్తంగా ఒక్క టెక్ రంగంలోనే ఏకంగా 1,00,000 మందికి పైగా ఉద్యోగులు తమ ఉద్యోగాల్ని కోల్పోవడం జరిగింది. ఇండిపెండెంట్ లే ఆఫ్స్, ట్రాకర్ లే ఆఫ్స్, FYI ప్రకారం ఈ ఏడాది 551 టెక్ కంపెనీలు 1,22,549 మంది టెక్ ఉద్యోగుల్ని విధుల నుంచి తొలగించేశాయి. వీటిలో మెజారిటీ వాటా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్, సేల్స్ ఫోర్స్, అమెజాన్, మైక్రోసాఫ్ట్లదే. వీటిలోనే ఎక్కువ సంఖ్యలో ఉద్యోగాలు కోల్పోయారు. ఒకవైపు సుంకాల మోత, మరోవైపు పెరుగుతున్న ద్రవ్యోల్బణం. దీంతో ఖర్చుల్ని తగ్గించుకునేందుకు కంపెనీలు ఏఐపై ఎక్కువగా ఆధారపడుతూ ఉద్యోగుల్ని తొలగిస్తున్నాయి. ఈ ఏడాది ఎక్కువగా ఉద్యోగుల్ని తొలగించిన కంపెనీలను పరిశీలిస్తే అంతర్జాతీయ ఈ కామర్స్ దిగ్గజ సంస్థ అమెజాన్ ఈ ఏడాది అక్టోబర్లో ఏకంగా 14,000 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది. కంపెనీ చరిత్రలోనే ఇదే అతిపెద్ద ఉద్యోగాల కోత. ఏఐపైనే విస్తృతంగా పెట్టుబడులు పెట్టేందుకు ఉద్యోగుల్ని తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ కూడా 2025లో 15,000 మందికి పైగా ఉద్యోగుల్ని తొలగించింది. ఇందులో ఒక్క జూలైలోనే 9,000 మందిని లే ఆఫ్ చేసింది. భారత అతిపెద్ద ఐటీ కంపెనీ TCS కూడా ఈ జాబితాలో ఉంది. తమ మొత్తం ఉద్యోగుల్లో 2% సమానమైన 12,000 మంది ఉద్యోగుల్ని TCS తగ్గించుకుంటున్నట్లు ప్రకటించడం ఐటీ ఇండస్ట్రీని ఆశ్చర్యానికి గురిచేసింది. చిప్ మేకింగ్ దిగ్గజం ఇంటెల్లో తమ మొత్తం ఉద్యోగుల్లో 15% తగ్గించుకుంటున్నట్లు వెల్లడించింది. ఈ కంపెనీ ఉద్యోగుల సంఖ్య 2024 చివరికి 1,09,800గా ఉండగా 2025 చివరికి 75,000కు పరిమితం చేయాలని నిర్ణయించుకుంది. ఏఐ వినియోగం నేపథ్యంలో 4,000 మంది కస్టమర్ సపోర్ట్ సిబ్బందిని తొలగించినట్లు సేల్స్ ఫోర్స్ తెలిపింది. ఏఐతోనే తమ పని ఎక్కువగా సాగుతున్నట్లుగా కంపెనీ CEO చెప్పుకొచ్చారు. అయితే త్వరలో మరికొంతమందిని నియమించుకునేందుకు ప్లాన్ చేస్తున్నట్లు వివరించారు. పర్సనల్ కంప్యూటర్లను తయారు చేసే HP కూడా సుమారు 6,000 మంది వరకు ఉద్యోగుల్ని తొలగించినట్లు తెలిపింది. ఇంకా లే ఆఫ్స్ విధించిన కంపెనీలో యాపిల్, మెటా, గూగుల్, మెరిజాన్, సిమెన్స్ వంటివి ఉన్నాయి. ఇక వెరిజాన్ 13,000 మందికి పైగా తొలగించినట్లు నవంబర్ నెలలో ప్రకటించింది.